ఓం శాంతి. మురళీ డేట్ 27/3/2021. ఈరోజు ముఖ్యంగా బాబా యొక్క మహావాక్యాలు. मीठे बच्चे याद की यात्रा में रेस करो तो पुण्यात्मा बन जाएंगे, స్వర్గ की बादशाही मिल जाएंगे. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్మృతి యొక్క పరుగులు తీసినట్లయితే పుణ్యాత్మగా అయిపోతారు. స్మృతిలో ఫాస్ట్గా ముందుకు వెళ్ళినట్లయితే పుణ్యాత్మగా అయిపోతారు. స్వర్గం యొక్క రాజ్యాధికారం కూడా లభిస్తుంది. याद की यात्रा में रेस करो तो पुण्यात्मा बन जाएंगे, स्वर्ग की बादशाही मिल जाएंगे. प्रश्न है, ब्राह्मण जीवन में अगर अतीन्द्रिय सुख का अनुभव नहीं होता है तो क्या समझना चाहिए? బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ అతీంద్రియ సుఖం అనుభవం కావటం లేదంటే ఏమని భావించాలి? బ్రాహ్మణులమయ్యాము, బాబా పిల్లలమయ్యాము, కానీ అతీంద్రియ సుఖం అనుభవం కావటం లేదంటే ఏమని భావించవచ్చు? उत्तर, जरूर सूक्ष्म में भी कोई ना कोई पाप होती है. తప్పకుండా మనకి తెలుసో తెలియకుండా సూక్ష్మంగా అయినా ఏదో ఒక పాపం జరుగుతుంది. దేహ అభిమాన్ మే रहने से ही पाप होती है. దేహ అభిమానంలో ఉండడం ద్వారానే పాపం జరుగుతుంది. जिस कारण उस सुख की अनुभूति नहीं कर सकते. ఈ కారణం చేత ఆ అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేయలేకపోతున్నాం. अपने को गोप गोपियां समझते हुए भी अतीन्द्रिय सुख की वासना नहीं आती है. తమని తాము గోప గోపికలు అని కూడా భావిస్తున్నారు. అయినా సరే ఆ అతీంద్రియ సుఖం అనుభవం కావటం లేదు. జరూర్ కోయి భూల్ హోతీ హే. దీనికి కారణం తప్పనిసరిగా ఏదో పొరపాటు జరుగుతుంది. ఇసిలియే బాప్ కో సచ్ బతలాకర్ శ్రీమత్ లేతే రహో. అందుకే బాబాకి సత్యాన్ని తెలియచేసి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండండి. బాబా డైరెక్షన్స్, సలహాలు తీసుకుంటూ ఉండండి. ఓం శాంతి. निराकार भगवान वाच. अब निराकार भगवान कहा ही जाता है शिव को. उनके नाम बल कितने भी भक्ति मार्ग में रखे हैं, ढेर नाम है, तभी तो विस्तार है. बाप खुद आकर बतलाते हैं, हे बच्चे, मुझ अपने बाप शिव को तुम याद करते आए हो. हे पतित पावन, नाम तो जरूर एक ही होगा. శివ నిరాకార పరంపిత పరమాత్మ తెలియచేస్తున్నారు. ఇప్పుడు నిరాకార భగవంతుడు అని శివబాబానే అంటారు. భలే బాబాకి ఎన్నో పేర్లు ఉన్నాయి భక్తి మార్గంలో, కానీ యథార్థమైన నామధేయం అంటూ ఒకటే ఉంటుంది కదా. ఎన్నో పేర్లు పెట్టేశారు, ఎంతో విస్తారం చేశారు, కానీ స్వయం బాబా ఏం తెలియచేస్తున్నారంటే, పిల్లలు నన్ను శివ అని అంటారు, నన్ను మీరు స్మృతి చేస్తున్నారు కదా, కానీ విశేషంగా హే పతిత పావన అని తప్పనిసరిగా పిలుస్తారు. అయితే యథార్థమైన నామం ఒకటే ఉన్నప్పటికీ ఇన్ని పేర్లు ఎందుకు పెట్టారు మరి? వారికే తెలియదు అంటున్నారు బాబా. శివాయ నమః అని అంటారంట. ఇది శివబాబానే పిలుస్తున్నట్లు కదా. రచయిత అయితే ఒక్కరే, మరి యథార్థమైన పేరు కూడా ఒకటే ఉండాలి. ఈ అనేక రకాల పేర్లు కారణంగా చాలా సంశయంలో ఉన్నారు అంటున్నారు. జైసే తుమ్హారా నామ్ పుష్పా హే, ఉస్కే బదలే మే తుమ్కో షీలా కహే తో తుమ్ రెస్పాండ్ కరేగి. బాబా ఉదాహరణ చెప్తున్నారనమాట. మీ పేరు పుష్ప అనుకోండి, కానీ మిమ్మల్ని వేరే పేరుతో షీలా అని పిలిస్తే మీరు పలుకుతారా? పలకరు కదా, రెస్పాండ్ అవ్వరు కదా. సమझेंगे और किसी को बुलाते हैं. ఏమని భావిస్తారంటే ఎవరినో పిలుస్తున్నారు, మమ్మల్ని కాదు అని. ఏ भी ऐसी बात है.
उसका नाम एक है, परंतु भक्ति मार्ग होने के कारण, बहुत मंदिर बनाने के कारण किस्म किस्म के नाम रख दिए हैं. అలానే బాబా విషయంలో కూడా జరిగింది. యథార్థమైన పేరు ఒకటే, కానీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టారు, ఎన్నో మందిరాలు నిర్మించారు. అంటే బాబా చేసిన ఒక్కొక్క కర్తవ్యానికి గుర్తు ఒక్కొక్క పేరుతో మహిమ చేయడం మొదలుపెట్టారు అంటున్నారు బాబా. వాస్తవానికి బాబా యొక్క అసలైన పేరు శివ. గంగా నదికో జమునా నది నహీ కహెంగేనా, గంగా నదిని జమునా నది అని అనరు కదా. कोई भी चीज का एक नाम प्रसिद्ध होता है, ఏ శివ్ నామ్ బి ప్రసిద్ధ హే. ఏ వస్తువుకైనా ఒక్క పేరే ప్రసిద్ధి అయి ఉంటుంది అన్నమాట. అలాగే బాబాది కూడా శివ అనే పేరు చాలా ప్రసిద్ధి చెంది ఉంది. ఏ శివ్ నామ్ బి ప్రసిద్ధ హే, శివాయ నమః గాయా హువా హే నా. శివ అనే పేరు చాలా ప్రఖ్యాతి చెంది ఉంది. శివాయ నమః అని అంటారు కదా. ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः, फिर कहते शिव परमात्माय नमः. బ్రహ్మని విష్ణువుని దేవతాని సంబోధిస్తారు. బాబా విషయం వచ్చేసరికి శివ్ పరమాత్మాయ నమః అని అంటారు. ఎందుకంటే బాబా ఉన్నతోన్నతమైన వారు. మనుష్యం కి బుద్ధి మే రేతా హే ఊంచే తే ఊంచ్ నిరాకార్ కో గేతి హే. మానవుల యొక్క బుద్ధిలో ఇది ఉంటుంది, ఉన్నతోన్నతమైన వారిని నిరాకారుడనే చెప్తారు. ఉన్కా నామ్ ఏక్ హే. బ్రహ్మ కో బ్రహ్మ, విష్ణు కో విష్ణు నహీ కహెంగే, బహుత్ నామ్ రఖనే సే మోంజ్ జాయేంగే. వాస్తవానికి పరమాత్మది ఒక్కటే పేరు. బ్రహ్మని బ్రహ్మే అంటారు, విష్ణువుని విష్ణువనే అంటారు. విష్ణువుని బ్రహ్మ అని అనరు కదా. ఎవరి పేరు వారికే ఉంటుంది. మరి బాబా విషయంలో ఎన్నో పేర్లు పెట్టిన కారణంగా చాలా సంశయంలోకి వచ్చేసారు. రెస్పాండ్ ही नहीं मिलता है और ना उनके रूप को भी जानते हैं. बाप बच्चों से ही आकर बात करते हैं. అంటే ఒక పేరుకి బదులు ఇంకొక పేరు పెట్టడం వల్ల రెస్పాండ్ అవుతారో లేదో అనేది కూడా తెలియటం లేదు అంటున్నారు బాబా. అందుకే భక్తి మార్గంలో పిలవడం, ఆర్తనాదాలు చేయడం వరకే అయిపోయింది అన్నమాట సమయం అంతా. అయితే ఇప్పుడు బాబా యథార్థమైన విషయాలు తెలియచేస్తున్నారు. శివాయ నమః, నా పేరు ఒక్కటే అంటున్నారు బాబా. ఇంకా శివుణ్ణి శంకరుణ్ణి ఒకటి అని చెప్పేశారు. ఇది కూడా రాంగ్ అయ్యింది కదా. శివుడు వేరు, శంకరుడు వేరు. పేర్లు ఎలా అయితే వేరుగా ఉన్నాయో కర్తవ్యాలు కూడా వేరు అంటున్నారు బాబా. ఏ విధంగా లక్ష్మీ నారాయణలు అనుకోండి, ఇద్దరు వేరు వేరు కదా. కానీ ఈ ప్రపంచంలో లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ అనే పేర్లు పెట్టుకుంటున్నారు అంటున్నారు బాబా. రెండు అంటే ఇద్దరి పేర్లు కలిపి ఒక్కరికి పెట్టుకుంటున్నారు అన్నమాట ఈ రోజుల్లో ప్రపంచంలో. కానీ అక్కడైతే అలా ఉండదంట. సతయుగంలో రాధ రాధే, కృష్ణ కృష్ణే, నారాయణుడు వేరు, లక్ష్మి వేరు అంటున్నారు బాబా. ఇవన్నీ కూర్చొని బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ఇంకా మీకు ఇది కూడా తెలుసు, ఆత్మ ఒక స్టార్ లాగా ఉంటుంది, ఈ బ్రుకుటి స్థానంలో విరాజమానమై ఉంటుంది అని. అలానే పరమాత్మ కూడా ఒక స్టార్, సుప్రీం సోల్ అని అనడం జరుగుతుంది అన్నమాట. ఆత్మ చిన్న పెద్ద అనేది అవ్వదు. ఆత్మ యొక్క సైజు ఎప్పటికీ ఒకలానే ఉంటుంది అంటున్నారు బాబా. ఇవన్నీ చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలు అర్థం చేసుకోవడానికి. బాప్ కేతే హే తుమ్ పుకార్తే తే, హే పతిత్ పావన్ ఆవో. బాబా తెలియచేస్తున్నారు, మీరు ఎంతగా పిలుస్తూ వచ్చారు, ఓ పతిత పావన రండి అని. మరి పావనంగా ఎలా అవ్వాలి అనే విషయం తెలుసా? తెలీదు. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. గంగని పతిత పావని అని భావిస్తారంట. అరే పతిత పావనుడైతే శివ్ బాబా కదా. బాబా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. బాబా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. మహామంత్రం మన్మనాభవ్. నన్నొక్కరినే స్మృతి చేయండి అంటున్నారు బాబా. నన్ను స్మృతి చేయడం ద్వారానే అనేక జన్మల పాపాలు క్లియర్ అయిపోతాయి. కేవలం బాబాది పేరు మార్చేస్తారు అంతే. తండ్రి అయితే ఒక్కరే ఆత్మలందరికీ. నా పేరు సదాశివ అంటున్నారు బాబా. మనం బాబాని స్మృతి చేయడం ద్వారా వారసత్వం గ్యారంటీ, ఇది ఫిక్స్ అంటున్నారు బాబా. మన్మనాభవ అనే విషయంలో ఎంతో శక్తి నిండి ఉంది.
అయితే మన్మనాభవ, మన్మనాభవ అని మంత్రాన్ని జపించడం కాదు దీని అర్థం. ఆ స్థితిలో స్థితులై ఉండాలి అంటున్నారు బాబా. కానీ పూర్తిగా బాబాను వారసత్వాన్ని మర్చిపోయారు. ఇంకెక్కడో వెతుకుతున్నారంట బాబా కోసం. గతి సద్గతి కోసం ఏవేవో చేస్తున్నారు అంటున్నారు బాబా. ఇక్కడ పొరపాటు ఏం చేశారు అంటే బాబా పేరే మార్చేశారు. అనేక పేర్లు పెట్టేశారు. ఒక్క పేరు కాదు అంటున్నారు. ఇక్కడ పిల్లలైన మీరు యథార్థంగా తెలుసుకున్నారు కదా, బాబా పేరు ఒక్కటే. బాబాని స్మృతి చేయడం ద్వారా స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది అని. చూడండి, పిల్లలు జన్మించారు అంటే వారసులు వచ్చారు అని అంటారు కదా. మరి ఇక్కడ కూడా మనం బాబాకి పిల్లలుగా అయ్యాము అంటే వారసులుగా అయినట్లే. ఆత్మ అతి సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపం. కానీ ఆత్మలోనే ఈ 84 జన్మల యొక్క అద్భుత జీవన గాథ నిండి ఉంది అన్నమాట. ఇవన్నీ కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయించాలి. భక్తి మార్గంలో ఎన్ని జప తపోదులు చేస్తూ వచ్చారు, ఎన్ని కొండ కోనలు ఎక్కారు, కానీ ఏమీ లభించలేదు కదా. ఇప్పుడు బాబా ద్వారా ఎంత ఉన్నతమైనటువంటి ప్రాప్తి లభిస్తుందో చూడండి. కష్టమేమో, శ్రమ అనేది తక్కువ, ఫలితం ఎక్కువ అంటున్నారు బాబా. చాలా మంది కృష్ణుడి యొక్క లేక విష్ణువు యొక్క సాక్షాత్కారం చేసుకుంటారంట. అయితే సాక్షాత్కారం జరిగినంత మాత్రాన వారి సమానంగా అయిపోతామనైతే కాదు. అలా అవ్వడానికి పురుషార్థం చేయాలి, ప్రయత్నం చేయాలి అంటున్నారు బాబా. కొంతమంది నవదా భక్తి చేస్తారంట. నవ విధాలుగా భక్తి చేస్తారు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు. సాక్షాత్కారం పొందుతారు. ఆ గడియే ఆ ఖుషి, ఆ సంతోషం. మళ్ళీ తర్వాత మామూలే కదా అంటున్నారు బాబా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ కూర్చొని ఎంత సింపుల్గా కూర్చున్నాము, కానీ ఎలాంటి ప్రాప్తి పొందుతున్నాం? ఈ నష ఎప్పుడూ కూడా బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. బాబా పిల్లల చేత పురుషార్థం చేయిస్తారు. కానీ బుద్ధి యోగం అటు ఇటు తిరుగుతూ ఉంది అంటే ఇక్కడ కూర్చున్నా సరే ఏమీ లాభం లేదు అంటున్నారు. దేహాభిమానంలోకి వచ్చేస్తూ ఉంటారంట గడియ గడియ. దేహాభిమానంలోకి వచ్చాము అంటే పొరపాట్లు జరిగిపోతాయి. అక్కడ ఏ విధంగా ఆ, అంటే అన్ని పనుల్లో బిజీగా ఉంటూ కూడా ప్రియురాలు ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు కదా, అలా మనం బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. మన పని పైన చేతులు ఉండాలి, కానీ బుద్ధి మాత్రం బాబా పైన ఉండాలి. ఇలాంటి ప్రాక్టీస్ చాలా అవసరము అంటున్నారు బాబా. మనం సతయుగం నుండి ఇప్పటి వరకు మెట్లు దిగుతూ వచ్చేసాం. మళ్ళీ ఎక్కాలి. బాబా స్మృతి కలిగిస్తున్నారనమాట. మీరు ఎంత ఉన్నతమైన దేవతలుగా ఉండేవారు, సతో ప్రధాన అవస్థలో ఉండేవారు, ఇప్పుడు చూడండి తమో ప్రధాన అవస్థకి వచ్చేస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి లక్షణాలు నింపుకోండి, ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. मीठे मीठे बच्चों को पुरुषार्थ करना पड़े, बाप तो शिक्षा देते ही रहती है। अच्छे अच्छे सेंसिबल बच्चे खुद अनुभव करते हैं बारों बार। हाँ, बहुत डिफिकल्ट है, कोई बताते हैं, कोई तो बिल्कुल बताते नहीं। अपनी अवस्था का बताना चाहिए। बाप को याद ही नहीं करते तो वर्षा कैसा मिलेगा? మధురాతి మధురమైన పిల్లల చేత పురుషార్థం చేయిస్తారు బాబా, శిక్షణ ఇస్తూ ఉంటారు. కానీ ఎవరైతే మంచి మంచి తెలివైన పిల్లలు ఉన్నారో వారు స్వయం అనుభవం చేసుకుంటూ ఉంటారంట. బాబాతో బుద్ధియోగం జోడిస్తూ ఉంటారు, అనుభవాలు పొందుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ అనుభవం పొందడం కష్టమవుతుంది కూడా. ఆ విషయాన్ని చెప్పరంట. మాకు అనుభవం కావటం లేదు, మేము బుద్ధియోగం జోడించలేకపోతున్నాము అని కొంతమంది ఏమాత్రం చెప్పరు అంటున్నారు బాబా. తమ స్థితి కోసం చెప్తూ ఉండాలి కదా బాబాకి. అంటే ఏ కారణం చేత బుద్ధియోగం బాబా యందు లగ్నం కావటం లేదు, బుద్ధియోగం జోడించలేకపోతున్నాము అని మనం పరిశీలన చేసుకోవాలి. బాబా కూడా సజెషన్స్ ఇస్తారు కదా మనం చెప్పడం ద్వారా. బాబాని స్మృతి చేయకపోతే ఏంటి లాభం చెప్పండి? వారసత్వం ఎలా లభిస్తుంది? నియమం అనుసారంగా బాబాని స్మృతి చేయాలి. ఇది పక్కాగా గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. ఎందుకంటే కొంతమంది అనుకుంటారంట, మేము ఎందుకు స్మృతి చేయవలసిన అవసరం ఉంది, ఉన్నదే బాబా వారిగా కదా,
ఇంకెందుకు శ్రమించడం అని అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. భలే బాబా వారిగా ఉన్నాము. కానీ పాపాలు ఏవైతే ఉన్నాయో అవి వినాశనం కావాలి కదా! అందుకు బాబాని స్మృతి చెయ్యవలసిందే. స్మృతి చెయ్యకపోతే పడిపోతారు. హ్మ్. డౌన్ అయిపోతారు. స్థితి మంచిగా ఉండదు అంటున్నారు బాబా. అందుకే బాబా పదే పదే చెప్తారు, పిల్లలు నిరంతరం నన్ను స్మృతి చేస్తూ ఉండండి. అటెన్షన్ పెట్టుకోండి. మా బుద్ధి యోగం ఎటు తిరుగుతుంది? బయట విషయాలపైన, బాబా పైన అనేది చూసుకుంటూ ఉండండి. పరిశీలన చేసుకోండి. ఎప్పటి వరకైతే ఈ శరీరం ఉందో అప్పటి వరకు పురుషార్థం చేయవలసిందే. బుద్ధి కూడా ఏం చెప్తుంది? గడే గడే మర్చిపోతున్నాం బాబా అని స్వయం స్వయం తెలుసుకుంటారు కదా! కానీ యోగ బలంతో మనం విశ్వ రాజ్యాధికారం పొందేది ఉంది. రాజ్యాధికారం యొక్క ప్రాప్తి లభిస్తుంది. ఈ బ్రహ్మ బాబా కూడా అంటారంట, నేను బుద్ధియోగం జోడిస్తాను, ప్రయత్నం చేసేవాడిని, మళ్ళీ మర్చిపోతూ ఉండేవాడిని అని. అలా మనం కూడా ప్రయత్నం చేయాలి. బుద్ధియోగం వెళ్ళటం లేదు కదా అని వదిలేస్తే ఇంక అదే అలవాటు అయిపోతుంది కదా! ఇది ఒక పరుగు పందెం అనుకోండి. స్మృతి యాత్ర అనేది. రేస్ చేస్తూ ఉండాలి అంటున్నారు బాబా. ఇప్పుడు పరుగు పందెం పెట్టారనుకోండి. హ్మ్. అందులో నాకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఉన్నారులే, నేను కూర్చుండిపోతాను అంటే శోభిస్తుందా? కరెక్టా? కాదు కదా! అలానే ఇక్కడ కూడా ఇదొక రేస్ అనుకోండి. పరుగులు తీస్తూనే ఉండండి. ఎప్పటి వరకు? జబ్ తక్ ఏ శరీర్ హే. ఎప్పటి వరకైతే ఈ శరీరం ఉందో అప్పటి వరకు. భలే రేస్ చేస్తూ ఉంటారు. అందులో డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమంది ఫస్ట్ వెళ్ళిపోవచ్చు. కొంతమంది స్లోగా వెళ్ళొచ్చు. కానీ లక్ష్యానికైతే చేరుకోవాలి అనేదైతే ఉంటుంది కదా! మాకంటే ముందు వెళ్ళిపోతున్నారు అని ఎవరు మధ్యలో ఆగిపోరు. ప్రయత్నం చేస్తారు లాస్ట్ వరకు. అలాగే ఇక్కడ కూడా లాస్ట్ వరకు ప్రయత్నం చేయండి, పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే బాబాని స్మృతి చేయడం. పుణ్యాత్మగా తయారు కావడం. బాబాని స్మృతి చేయకపోతే పుణ్యాత్మగా అవ్వలేరు. బాబా డైరెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు పాపాలు చేయడం నుండి రక్షించుకోండి. ఒకవేళ పాపం జరిగిపోతుంది అంటే 1కి 100 రెట్లు శిక్ష అనేది తినవలసి వస్తుంది అంటున్నారు బాబా. కొంతమంది పాపం చేసేస్తున్నారంట, కానీ చెప్పటం లేదు అంటున్నారు. అది చెప్పకుండా దాచిపెట్టేస్తే వృద్ధి అవుతూ ఉంటుంది. రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది ఆ పాపం. అప్పుడు అంతిమ సమయంలో ఫెయిల్ అయిపోవలసి వస్తుంది. అంటే కొంతమంది ఆ పాపపు పనులు చేసి చెప్పడానికి సిగ్గుపడతారంట. ఉమ్, అందుకే చెప్పలేకపోతారు బాబా ఎదురుగా. తమ నష్టం తమే కలిగించుకుంటున్నారు కదా! కాబట్టి నష్టం వాటిల్లకుండా ఉండేలాగా మన స్థితిని తయారు చేసుకోవాలి. చేసినప్పుడు లేని భయము చెప్పడానికి ఎందుకు చెప్పండి? ఒకవేళ మనం సత్యంగా బాబా దగ్గర చెప్పేసినట్లయితే అది పాపం క్లియర్ అవ్వడానికి బాబా సలహాలు ఇస్తారు. అది ఇంప్రూవ్ కాకుండా ఉంటుంది అన్నమాట. అంతటితో అది ఆగిపోతుంది. కాబట్టి బాబాకి చెప్పడం తప్పనిసరి. కొంతమంది తెలుసో తెలియకో కూడా చేసేస్తూ ఉంటారు. మరి కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. చిన్న పొరపాటే కానివ్వండి, అయినా సరే బాబాకి చెప్పాలి. ఈరోజు మా ద్వారా ఈ పొరపాటు జరిగింది బాబా అని. ఆ చిన్న పొరపాట్లే రేపు పెద్ద పెద్ద పొరపాట్లు అవ్వచ్చు కదా! మంచి మంచి పిల్లలు కూడా పొరపాట్లు చేసేవారిగా అయిపోతారు. మంచి మంచి మహారథుల్ని కూడా మాయ తినేసింది అని అంటారు కదా! అలా జరుగుతూ ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే మాయ వార్ చేస్తూనే ఉంటుంది. నిరంతరం వార్ చేస్తూనే ఉంటుంది. మరి మాయా చిక్కుల్లో పడిపోయారు అంటే ఆ ధైర్యతను కోల్పోతారు అంటున్నారు బాబా. పొరపాట్లు చేయడం మొదలు పెడతారు అన్నమాట. అసత్యం ఎన్ని రోజులు నడుస్తుంది చెప్పండి? అందుకే సత్యమైన వారిగా అవ్వండి. బాబాతో సత్యాన్ని చెప్పండి అంటున్నారు. సత్యం చెప్పడం ద్వారా హల్కాగా కూడా అయిపోతాం. తేలిగ్గా కూడా అయిపోతాం. ఎంత అర్థం చేయించినా కొంతమంది ఏమీ అర్థం చేసుకోరు. ఏదో ఒక పాపపు పనులు చేస్తూనే ఉంటారు అంటున్నారు బాబా. అనేక రకాల యొక్క విషయాలున్నాయి. ఎప్పుడైతే మనం బాబా నుండి
అధికారం పొందాలి అని నిర్ణయించుకున్నామో, మరి ఇతర విషయాల వైపు నుండి బుద్ధి యోగం తొలగించాలి కదా! ఇక్కడ కూర్చొని వేరే విషయాలు ఆలోచించడం కూడా పాపం కింద లెక్కే వస్తుంది అంటున్నారు బాబా. హ్మ్. పరిశీలన చేసుకోండి. మనకిప్పుడు జ్ఞానం లభించింది. 5000 సంవత్సరాల క్రితం వలె స్వర్గ రాజ్యాధికారాన్ని పొందబోతున్నాము. అనేక జన్మల యొక్క ప్రాప్తి ఇప్పుడు లభిస్తుంది మనకి. కాబట్టి ఉల్టా సుల్టా కర్మలేవి కూడా చెయ్యకండి. అంటే సత్యంగా ఉండే విషయంలో, పురుషార్థంలో ముందుకు వెళ్ళే విషయంలో కష్టం అనిపించొచ్చు. ఇప్పుడు మనం శ్రమించాము అంటే రేపు 21 జన్మల కోసం ఆ సుఖాన్ని పొందేది మనమే కదా! కష్టము అని అనుకోకండి అంటున్నారు బాబా. సత్యాన్ని దాచిపెట్టేసి, పాపం చేసి, ఇంకా మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటున్నారు కదా! ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా! మీ కర్మల అనుసారంగానే ప్రతిఫలం లభిస్తుంది అనేది గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. ఇక్కడ బాబా పిల్లలకి అన్ని విషయాలు కూడా తెలియచేస్తారు. बाप समझाते हैं एक तो पवित्र रहना है, दूसरा झूठ। पाप कुछ नहीं करना है, नहीं तो बहुत घाटा पड़ जाएगा। देखो एक से थोड़ी भूल हुई, आया बाबा के पास, बाबा क्षमा करना, ऐसा काम फिर कभी नहीं करूंगा। बाबा ने कहा ऐसी भूलें तो बहुतों से होती है, तुम तो सच बताते हो, कोई तो सुनाते भी नहीं है, कोई कोई फर्स्ट क्लास बच्चियां हैं, कभी भी कहा बुद्धि जाती नहीं। जैसे मुंबई में निर्मला डॉक्टर है, नंबर 1 है, बिल्कुल साफ दिल, कभी दिल में उल्टा ख्याल नहीं आएगा, इसीलिए दिल पर चढ़ी हुई है। ఒకటి పవిత్రంగా ఉండాలి, 2 అసత్యం నుండి దూరం, సత్యంగా ఉండాలి అంటున్నారు బాబా. ఆహ్, ఇంకా పాపము అనేది ఏమీ మన ద్వారా జరగకూడదు అన్నమాట. లేదు అంటే చాలా నష్టం వాటిల్లుతుంది అంటున్నారు. చూడండి ఒక్కసారి చిన్న పొరపాటే జరిగిందంట. ఒక బాబాతో క్షమాపణ చెప్పడానికి వచ్చారు అన్నమాట. బాబా మమ్మల్ని క్షమించండి, మేము మళ్ళీ ఈ పొరపాటు చెయ్యము అని చెప్పడం జరిగిందంట. భలే అది చాలా చిన్న పొరపాటంట. కానీ చెప్పారు సత్యంగా బాబాతో. ఇలా మీరు సత్యం చెప్పడం ద్వారా మీకే మంచి జరుగుతుంది అంటున్నారు. కానీ కొంతమంది చెప్పరు. చాలా ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు ఉన్నారంట బాబా దగ్గర. ఎప్పుడూ ఇతర విషయాల వైపు బుద్ధి యోగం వెళ్ళనే వెళ్ళదు. అలాంటి వారు కూడా ఉన్నారు అంటున్నారు. బొంబాయిలో డాక్టర్ నిర్మలా బెహన్ ఉన్నారనమాట. నెంబర్ 1 అంటున్నారు. ఎందుకంటే చాలా సాఫ్ దిల్, శుద్ధమైన హృదయం. ఎప్పుడు హృదయంలో ఉల్టా సుల్టా ఆలోచనలు కూడా రాలేదు అంటున్నారు. ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు. అందుకే హృదయం పైకి ఎక్కుతారు ఇలాంటి వారు అంటున్నారు బాబా. హా, ఇలాగే మిగిలిన చాలా మంది పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి చెప్తున్నారనమాట. డాక్టర్ నిర్మలా బెహన్ పేరు ఉదాహరణకి చెప్తున్నారు బాబా. ఈమె ఒక్కరే ఉన్నారు అని కాదు బాబా ఉద్దేశం. ఇలాంటి వారు కూడా ఉంటారు అంటున్నారు బాబా. కేవలం సత్యమైన హృదయం కావాలి. సత్యమైన హృదయం కలిగి ఉన్నారు అంటే సాహెబ్ బాబా రాజీ అయిపోతారు. భలే కర్మ అయితే చేయాలి. కర్మ చేయకుండా కూర్చుండిపోతాం బాబా ఎదురుగా అంటే అవ్వదు. మనం కర్మయోగిలమైతే కాదు కదా. కర్మ సన్యాసులమి కాదు, కర్మయోగిలమి. బుద్ధి యోగం ఎప్పుడూ కూడా బాబాతో జోడించబడి ఉండాలి. మీ చేతులు పని ఉండాలి, హృదయం మాత్రం బాబా పైన ఉండాలి. ఇలాంటి స్థితి తయారు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కానీ అంతిమంలో ఈ స్థితి ఏర్పడుతుంది అంటున్నారు బాబా. మనం ఎవరి కోసమైతే గాయనం చేస్తామో, బాబా మీరు వచ్చినట్లయితే మీ వారిగా అయిపోతాము అని, ఆ తండ్రి మరి ఇప్పుడు లభించేశారు, బాబా వారిగా అయ్యాము. కానీ అతీంద్రియ సుఖం యొక్క అనుభవం కలగటం లేదు అంటున్నారు బాబా. అతీంద్రియ సుఖం కోసం అడగాలి అంటే గోపగోపికలను అడగండి అనే గాయనం ఒరికే లేదు కదా. కానీ గోపగోపికలు అయి ఉండి కూడా ఆ అతీంద్రియ సుఖం అనుభవం చేయలేకపోతున్నారు అంటే ఎక్కడోకక్కడ పాపం జరుగుతుంది. సూక్ష్మంగా అయినా పాపం జరిగిపోతుంది. తెలుసో తెలియకో
అందుకే ఆ సుఖానుభూతి పొందలేకపోతున్నారు అంటున్నారు బాబా. బాబాకు మంచి రీతిగా తెలుసు భక్తి మార్గంలో మీరెన్ని హ్మ్, ఎంత శ్రమ చేశారు, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, మంచి లేక చెడు కర్మలు జరిగిపోతూ ఉంటాయి. దాని యొక్క ప్రతిఫలం కూడా లభిస్తుంది అంటున్నారు. అయితే ఆ మంచి లేక చెడు కర్మల యొక్క ప్రతిఫలం ఇచ్చేది బాబాయే కదా! ఇలా అయితే అనుకోకండి బాబా దుఃఖాన్ని కూడా ఇస్తారు అని. మనం చేసుకున్న దానికి మనం ప్రతిఫలం అనుభవిస్తున్నాం అంతే. మనం చేసుకున్న కర్మలకి దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది కానీ బాబా దుఃఖకర్త కాదు. దుఃఖహర్త, సుఖకర్త. ఎలాంటి కర్మో అలాంటి ప్రాప్తి అంటున్నారు బాబా. అందుకే ఇక్కడ పిల్లలకి పదే పదే చెప్తారు బాబా, పుణ్యకర్మలే చేయండి. మన ద్వారా పుణ్య కార్యాలే జరగాలి. బాబా ఇక్కడ స్వయంగా హాజరై ఉన్నారు. పిల్లలకి అర్థం చేయిస్తున్నారనమాట. అక్కడ ఏ విధంగా గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇది పాండవ గవర్నమెంట్ అంటున్నారు బాబా. మరి బాబా యొక్క రైట్ హ్యాండ్ ధర్మరాజు. ఈ సమయంలో ధర్మరాజు కూడా నా తోడుగా ఉన్నారు. మనం ఈ సమయంలో ఏం చేసుకుంటే అదే మనకి లభిస్తుంది. ఇది అంతిమ జన్మ అనేది కూడా బాబా తెలియచేస్తారు. కాబట్టి ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, సఫలం చేసుకోవాలి. ఏదైనా పొరపాటు జరిగింది అంటే దాచిపెట్టకండి, బాబాతో చెప్పండి సత్యంగా, క్షమాపణ తీసుకోండి అంటున్నారు బాబా. ఎలా క్షమాపణ అడగాలి బాబాతో? బాబా, మా ద్వారా ఈ పొరపాటు జరిగిపోయింది, మేము మళ్ళీ ఇది చెయ్యము, చెయ్యకుండా ఉండేటట్లు మేము పూర్తి ప్రయత్నం చేస్తాము అని బాబా నుండి హృదయపూర్వకంగా క్షమాపణ అడగాలి. మళ్ళీ అది మన ద్వారా జరగకుండా చూసుకోవాలి అన్నమాట. అలా మీరు చెప్పకుండా పాపాల మీద పాపాలు చేస్తూ వెళ్తే దినప్రతిదినము అది వృద్ధి అయిపోతూ ఉంటాయి. ఉమ్, పాపాత్మగా అయిపోతారు. ఆల్రెడీ ఉన్నదే పాపాత్ములుగా 63 జన్మల నుండి, ఇప్పుడు పుణ్యాత్మగా అవ్వాలి. మరి బాబా వారిగా అయిన తర్వాత కూడా పాపాలు చేస్తున్నారు అంటే ఏమీ లాభం లేదు అంటున్నారు బాబా. బాబాకు దగ్గరగా చేరుకోలేరు పాపం జరిగిపోతుంది పదే పదే అంటే. మన రిజిస్టర్ కూడా ఖరాబ్ అయిపోతుంది. మన రిజిస్టర్ని మంచిగా ఉంచుకోవాలి కదా. ఒక్క పొరపాటు కారణంగా ఎన్నోసార్లు అసత్యం చెప్పవలసి వస్తుంది. ఇది కూడా పరిశీలన చేసుకోవాలి అంటున్నారు బాబా. అందుకే సత్యం చెప్పండి. సత్య అంటే సత్యాన్ని ఎప్పుడూ కూడా దాచిపెట్టకండి, అసత్యాన్ని దాచిపెట్టకండి, సత్యం చెప్పండి అంటున్నారు బాబా. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూనే ఉంటారు. ఒక్క రూపాయి చోరీ అయినా, ఒక రూపాయి దొంగతనం చేసినా దొంగనే అంటారు కదా. ఉమ్, లక్షల దొంగతనం చేస్తే దొంగ అని, రూపాయి దొంగతనం చేస్తే పర్వాలేదు అని అనరు కదా. ఈరోజు ఒక్క రూపాయి, రేపు లక్షలు దొంగగా అయిపోవచ్చు అంటున్నారు. కాబట్టి పరిశీలన చేసుకోండి, సావధాన్ అంటున్నారు బాబా. దోషం దోషమే కదా. ఎప్పుడైతే బాబా అడుగుతారో అప్పుడు ఆ పొరపాటుని ఒప్పుకోవాలి. మీకు మీరే ఎందుకు చెప్పరు? బాబా అడిగే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కొంతమంది బాబా అడిగిన తర్వాత కూడా చెప్పరు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంట, బాబా అడగక ముందే బాబా ముందు ఒప్పుకుంటారనమాట, మా ద్వారా జరిగిపోయింది బాబా అని. కానీ చాలా మంది దాచిపెట్టేస్తున్నారు. దాచిపెట్టేస్తే బాబాకి తెలియదా ఏంటి? ఉమ్, తెలుస్తుంది అంటున్నారు బాబా. బాబాకి చెప్పడం ద్వారా మీకు క్షమాపణ కూడా లభిస్తుంది, బాబా నుండి క్షమిస్తారు, ప్లస్ సలహాలు కూడా ఇస్తారు, శ్రీమతం లభిస్తుంది అన్నమాట. ఎక్కడెక్కడి నుండో చీటీలు అంటే లెటర్స్ వస్తూ ఉంటాయంట. అవన్నీ బాబా చూసి దానికి జవాబు కూడా ఇస్తారు. ఆ లెటర్స్ ద్వారా కూడా కొంతమంది పిల్లలు బాబాని క్షమించమని అడిగి రాస్తారంట. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు అంటున్నారు బాబా. అది మనం సత్యంగా చెప్పడం ద్వారా, బాబా ముందు ఒప్పుకోవడం ద్వారా శ్రీమతం లభిస్తుంది. అది ముందుకు వెళ్ళడానికి అవకాశము అని భావించండి అంటున్నారు.
కొంతమందికి చాలా చెడు అలవాటు ఉంటుంది అన్నమాట. దాచిపెట్టే అలవాటు. ఇది చాలా చెడ్డ అలవాటు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారనమాట. ఇక్కడ ప్రతీదీ కూడా బాబా శ్రీమతం అనుసారంగానే నడవాలి. ఎలాంటి అశుద్ధమైనటువంటి ఆలోచనలు నడవకూడదు. అసత్యమైనటువంటి వ్యవహారం ఉండకూడదు అంటున్నారు. లేదు అంటే తమని తామే నష్టపరుచుకున్నట్లు అయిపోతుంది అన్నమాట. ప్రతి అడుగడుగులో కూడా బాబా సలహాలను తీసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా ఉన్నతి జరుగుతుంది. లేదు అంటే డౌన్ అయిపోతారు, కిందకొచ్చేస్తారు అంటున్నారు బాబా. ఈ దేహాభిమానం ఉంది చూడండి, నెంబర్ 1 శత్రువు అని చెప్పొచ్చు. దీని కారణంగానే పొరపాట్లు జరుగుతున్నాయి అంటున్నారు బాబా. శ్రీమతం పైన నడవలేకపోతున్నారు. ఉం? పొరపాట్లు చేస్తూ ఉన్నారు, దాచిపెట్టేస్తున్నారు. ఆ ప్రాప్తి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు కష్టపడి చేసుకున్నటువంటి ప్రాప్తి కూడా సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. కాబట్టి శ్రీమతం పైన నడవడం ద్వారా ఉన్నతి జరుగుతుంది, మన అవస్థ బాగుపడుతుంది, ఎంతో లాభం ఉంది అంటున్నారు. మార్గం అయితే చాలా ఈజీ, సహజమైన మార్గం తెలియచేస్తారు బాబా. కేవలం నన్ను స్మృతి చేయండి, ఈ విశ్వ రాజ్యాధికారం లభించేస్తుంది. చిన్న పెద్ద ముసలి ఎవరైనా, ఉం? మేము పెద్ద ఏజ్ వారిమి, మేము చెయ్యలేము బాబా స్మృతి అనేదైతే లేదు కదా. ఇది బుద్ధి ద్వారా చేసే పని, ఎవరైనా చేయొచ్చు అంటున్నారు బాబా. బాబా పెద్ద ఏజ్ వారికి కూడా తెలియచేస్తారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే వారసత్వం లభిస్తుంది అని. ఎవరు కూడా ప్రజలుగా అవ్వాలి అని భావించరు కదా, రాజారాణిగా అవ్వాలనే కోరుకుంటారు. బాబా మేము తప్పకుండా రాజారాణిగా అవ్వడానికి పురుషార్థం చేస్తాము అని అంటారు. అయితే ఎవరు చేసుకున్నటువంటి పురుషార్థాన్ని బట్టి వాళ్ళకి ప్రాప్తి లభించేస్తుంది. ఎవరి పురుషార్థము దాగి ఉండదు అంటున్నారు బాబా. వారికి ఉన్నతమైన పదవి లభించే తీరుతుంది. మరి బాబా బాధ్యత ఏంటి? అర్థం చేయించడం. చేసుకోండి, సమయం ఉండగానే సఫలం చేసుకోండి అని పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు బాబా. అయినా చేయటం లేదు అంటే బాబా ఏం చేస్తారు? చెప్పడం బాబా డ్యూటీ కదా. కొంతమంది మరి చెప్పకండి, ఏ మాత్రం బుద్ధి యోగం జోడించరంట బాబాతో. ఇంకా 24 గంటలు బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. బాబా అయితే డైరెక్షన్స్ ఇస్తారు పిల్లలకి, ఇలా చేయండి అలా చేయండి. బుద్ధి యోగం బాబా యందు లగ్నం కావడానికి అనేక రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అయినా కొంతమంది అవి ఫాలో అవ్వరు అంటున్నారు బాబా. పొరపాట్లు చేస్తూ ఉంటారు అన్నమాట. పొరపాట్లు చేసేసి చెప్పరు కూడా, దాచిపెట్టేస్తూ ఉంటారు. అయితే బాబా ఎంతగా అర్థం చేయిస్తున్నా మీరు పొరపాట్లు చేసి దాచిపెడుతున్నారు అంటే అది బాబా బాధ్యత కాదు. బాబాకేమీ సంబంధం లేదు. దాని ప్రతిఫలం మీరే అనుభవిస్తారు అంటున్నారు బాబా. చెప్పడం వల్ల భయపడే అవసరం ఏముంది చెప్పండి? భయపడకండి అంటున్నారు బాబా. బాబా కూడా ప్రేమగా అర్థం చేయిస్తారు పిల్లలకి. అలా మీరు కూడా ఏదైనా మీ ద్వారా తెలుసో తెలియకో పొరపాటు జరిగింది అంటే బాబాకి చెప్పండి. అది మార్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. అది ఎలా మార్చుకోవాలి అనే సలహా కూడా బాబా ప్రేమగా ఇస్తారు. బాబాకి చెప్పడం వల్ల కళ్యాణం జరుగుతుంది అంటున్నారు బాబా. అయితే ఇలా బాబాకి చెప్పి చేయడం ద్వారా మన ఉద్ధరణ జరుగుతుందనేది గుర్తించుకోండి. లేదంటే హృదయం తింటూ ఉంటుంది, మనస్సు అలజడి అయిపోతుంది, మనస్సు తింటూ ఉంటుంది. ఇలా మనస్సు తింటూ ఉండడం ద్వారా బాబా యందు బుద్ధి లగ్నం చేయలేం, బుద్ధి యోగం జోడించబడదు అన్నమాట. ఏ పొరపాటు అయితే చేశామో ఆ పొరపాటు వైపే బుద్ధి యోగం వెళ్ళిపోతుంది. దాన్నే ఎక్కువ స్మృతి చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని ఏమంటారంట? మనసు తినడం అని చెప్తారు. అందుకే ఆ సమయం అంతా అలా హృదయంలో బాధపడేదానికి బదులు, మనసులో బాధపడేదానికి బదులు మనసును తేలిక చేసుకోవడం కోసం బాబాకి చెప్పేసేయండి. స్థితి కూడా బాగుంటుంది, తేలికైపోతుంది, శుద్ధమైపోతుంది. బాబా నుండి సలహాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఇలా చేసి చూడండి అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు ఇలా చేస్తున్నారు, బాబాకి తెలుసు.
మరి కొంతమంది పిల్లలు ఇలా చేయటం లేదు. దాచిపెట్టేస్తున్నారు అంటున్నారు బాబా. కుచ్ భీ హో జాయే లేకిన్ బాబాకు సచ్ బోల్నా హై. ఏది ఏమైనా సరే బాబా తిడతారో ఏంటో అని భయపడకుండా సత్యం చెప్పండి అంటున్నారు. బాబాని స్మృతి చేయడం మన కళ్యాణం. ఎంత మనం స్మృతి చేస్తామో, బాబా యందు బుద్ధి పెడతామో, అంత భాగ్యం యొక్క జమ అవుతూ ఉంటుందంట. బాబా పదే పదే చెప్తారు. వేదాలు, శాస్త్రాలు, భక్తి మార్గంలో ఎన్నో చదువుతూ వచ్చారు, ఏవేవో చేస్తూ వచ్చారు. కానీ దాని ద్వారా ఎలాంటి ప్రాప్తి లభించలేదు. అంటారు కదా, భారతదేశంలో గీతకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. హ్మ్. భగవద్గీత ఏదైతే ఉందో సర్వోత్తమ శాస్త్రం అని గాయనం కూడా చేస్తారు. సర్వశాస్త్రమయ్యే శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని అంటారు. ఆ గీత సారాంశమే ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు మరి. అనేక ధర్మాల యొక్క వినాశనం, ఏకధర్మ స్థాపన ఇప్పుడు జరిగేది ఉంది. గీత కూడా ఎంతో మహిమ చేయబడింది. అది స్వయంగా బాబా ఈ సంగమ యుగంలో వినిపిస్తున్నారు అన్నమాట మనకి. మనం ఇప్పుడు బాబాకు సత్యమైన పిల్లలుగా అయ్యామా లేదా చూసుకోండి. సత్యమైన పిల్లలుగా పిలువబడుతున్నామా? గీతలో కూడా ఉందంట భగవాన్ వాచ. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనడానికి వీల్లేదు. కృష్ణుడు దైవీ సాంప్రదాయస్తుడంట. దైవీ ప్రపంచంలో ప్రిన్స్ అంటున్నారు. దేవతలు వేరు, శివబాబా వేరు. దేవతలకి కూడా శరీరం ఉంటుంది, కానీ శివబాబా నిరాకారుడు, తమ శరీరం అంటూ లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని కూడా దేవతలు అని సంబోధిస్తారు. భగవంతుడు నిరాకారుడు అని శివుణ్ణే అంటారు కదా. ఇవి కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంటాయి. ఈ బ్రహ్మ, విష్ణు, శంకరులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు రచయిత శివబాబా. ఈ ముగ్గురు ద్వారా దివ్యమైన కర్తవ్యాన్ని చేయిస్తున్నారనమాట బాబా. ఇవి చాలా క్లియర్, ఇతరులకి అర్థం చేయించవచ్చు అంటున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం ఎలా జరుగుతుంది, ఈ దివ్య కర్తవ్యం కోసం మనం అర్థం చేయించాలి. అయితే బ్రహ్మ ద్వారా ఏం చేస్తున్నారు బాబా? నవ సృష్టి యొక్క నిర్మాణం చేస్తున్నారు. శంకరుని ద్వారా ఈ పాత సృష్టి యొక్క మహాపరివర్తన, వినాశనం అనండి, పరివర్తన అనండి. వినాశనం అంటే ఒక్కసారిగా ప్రళయం అయిపోవడం అనేది జరగదు, మహాపరివర్తన జరుగుతుంది అంటున్నారు. మరి ఎవరి ద్వారా పాలన చేయబడుతుంది? ఎవరైతే ఇక్కడ బ్రహ్మజ్ఞానీలై బాబాతో బుద్ధియోగం జోడిస్తారో, బ్రహ్మకుమార్ కుమారీస్గా పిలువబడతారో వారు విష్ణుపురికి మాలికలు అవుతారు. విష్ణు ద్వారా కొత్త ప్రపంచం పాలించబడుతుంది అని చెప్తారు అంటున్నారు బాబా. చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి మీ దగ్గర, అవి చిత్రించండి, ఇంకా ఇంకా తయారు చేయండి, ఎంతో యూజ్ అవుతాయి, మీకు మంచి సేవ జరుగుతుంది అంటున్నారు బాబా. మేము శివబాబాకు పిల్లలుగా అయ్యాము, శివబాబా నుండి వారసత్వం పొందుతున్నాము అంటే శివబాబా డైరెక్ట్ వారసత్వాన్ని ఇవ్వలేరు, నిరాకారుడు కాబట్టి బ్రహ్మ ద్వారా మనకి ఇప్పిస్తున్నారనమాట. అంటే బాబా మనకి తండ్రి అయ్యారు. బ్రహ్మ బాబా అలౌకిక తండ్రి అని అంటాం కదా, బ్రాహ్మణులుగా అయినటువంటి మనకి బ్రహ్మ బాబా అలౌకిక తండ్రి అయితే శివబాబా తాతయ్య అవుతారు. తాతయ్య ఆస్తి పైన అందరి యొక్క హక్కు ఉంటుంది. మనవాళ్ళకి, మనవరాళ్ళకి, అందరికీ హక్కు ఉంటుంది కదా. అక్కడ అమ్మాయిలకి ఇవ్వరంట ఆస్తి యొక్క వాట. కానీ ఇక్కడ బాబా స్త్రీ పురుష అనేది భేదం లేదు, అందరికీ సమానమైన హక్కు అన్నమాట. బాబా నుండి వారసత్వం తీసుకోవచ్చు అంటున్నారు. ఏదైతే మనకి బాబా నుండి లభిస్తుందో అది చాలా ఉన్నతోన్నతమైనటువంటి ప్రాప్తి. ఈ ప్రాప్తిని జమ చేసుకోవడానికి ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాం. అచ్చా, మామేకం యాద్ కరు. బాబా ఇవన్నీ విషయాలు తెలియచేస్తూ మళ్ళీ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार.
पहले पॉइंट, मंजिल बहुत ऊंची है इसीलिए कदम कदम पर सज्जन से राय लेनी है. మొదటి పాయింట్, గమ్యం చాలా ఉన్నతమైనది కాబట్టి అడుగడుగులో బాబా నుండి సలహా తీసుకుంటూ ఉండాలి. బాబా ఆత్మిక ప్రియుడు కదా. గమ్యం చాలా ఉన్నతమైనది కాబట్టి అడుగడుగులో బాబా నుండి సలహా తీసుకోవాలి. श्रीमत पर चलने में ही फायदा है, बाप से कुछ भी छिपाना नहीं है. శ్రీమతం పైన నడవడం ద్వారానే లాభం. ఇంకా బాబా నుండి ఏమీ దాచిపెట్టకూడదు. శ్రీమతం పైన నడవడం వల్లే లాభం ఉంది. బాబా నుండి ఏమీ దాచిపెట్టకూడదు. दूसरा, देह और देहदारियों से बुद्धि का योग हटाए एक बाप से लगाना है. రెండో పాయింట్, దేహము దేహదారుల నుండి అంటే దేహపు సంబంధికులు వారి నుండి బుద్ధి యోగం తొలగించి ఒక్క బాబాతోనే జోడించాలి. దేహము దేహదారులు ఎవరైతే ఉన్నారో వారి నుండి బుద్ధి యోగం తొలగించి ఒక్క బాబాతోనే బుద్ధి యోగం జోడించాలి. कर्म करते भी एक बाप की याद में रहने का पुरुषार्थ करना है. కర్మ చేస్తూ కూడా ఒక్క బాబా స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి. ప్రాక్టీస్ ఉంది కదా, చేస్తున్నారా? वरदान, शक्तियों की किरणों द्वारा कमी कमजोरी रूपी किचड़े को समाप्त करने वाले, भस्म करने वाले मास्टर ज्ञान सूर्य भव. శక్తుల యొక్క కిరణాల ద్వారా బలహీనతలు, లోపాలు అనే చెత్తను భస్మం చేసేటటువంటి మాస్టర్ జ్ఞాన సూర్యులుగా తయారు కండి. శక్తుల యొక్క కిరణాల ద్వారా లోపాలను బలహీనతలను భస్మం చేసేటటువంటి, అంటే లోపాలు బలహీనతలు చెత్త లాంటిది అన్నమాట, మురికి. వాటిని సమాప్తి చేసే మాస్టర్ జ్ఞాన సూర్యులుగా తయారు కండి. जो बच्चे ज्ञान सूर्य समान मास्टर सूर्य है, ये अपने शक्तियों की किरणों द्वारा किसी भी प्रकार का किचड़ा अर्थात कमी व कमजोरी सेकंड में भस्म कर देती है. ఏ పిల్లలైతే జ్ఞాన సూర్య సమానంగా మాస్టర్ సూర్యులో వారు తమ యొక్క శక్తుల రూపీ కిరణాల ద్వారా ఏ రకమైనటువంటి చెత్తనైనా, అంటే లోపాలు బలహీనతల రూపీ చెత్తను చాలా ఈజీగా భస్మం చేసేస్తారు. सूर्य का काम है किचड़े को ऐसा भस्म कर देना है जो नाम रूप रंग सदा के लिए समाप्त हो जाए. సూర్యుని యొక్క కర్తవ్యం ఏంటి? చెత్తను భస్మం చేయడం. అది కూడా ఎలా? నామం రూపం రంగు పూర్తిగా సమాప్తి అయిపోవడం. సూర్యుడు రాలేదు అంటే చెత్త ఉంది అనుకోండి, స్మెల్ వచ్చేస్తుంది. ఆ సూర్యుని యొక్క కిరణాలతో ఆ నామరూప రంగు మారిపోతాయి అన్నమాట. అలా మనం కూడా మాస్టర్ జ్ఞాన సూర్యుల వలె అయ్యి లోపాలు బలహీనతలు అనే చెత్తను భస్మం చేసేయాలి. దాని నామం రూపం రంగు కూడా కనిపించని విధంగా అంటున్నారు బాబా. मास्टर ज्ञान सूर्य की हर शक्ति बहुत कमाल कर सकती है, लेकिन समय पर यूज करना है. జ్ఞాన సూర్యులైనటువంటి అంటే మాస్టర్ జ్ఞాన సూర్యులైన మన అన్ని శక్తులు చాలా అద్భుతం చేయగలవు, కానీ సమయం అనుసారంగా యూజ్ చేయాలి. ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమో అక్కడ యూజ్ చేయాలి అంటున్నారు బాబా. जिस समय जिस शक्ति की आवश्यकता हो उस समय उसी शक्ति से काम लो और सर्व की कमजोरियों को भस्म करो
तब कहेंगे మాస్టర్ జ్ఞానసూర్య. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దాన్ని ఉపయోగించండి, ఆ శక్తితో పని నడిపించండి అంటున్నారు. అప్పుడు సర్వుల యొక్క కంజోరి అంటే బలహీనతల్ని కూడా మనం సమాప్తి చేయగలము. మనలో ఉన్న చెత్తే కాకుండా ఇతరుల యొక్క బలహీనతల్ని, లోపాలని కూడా మనం భస్మం చేయగలము. అప్పుడే మాస్టర్ జ్ఞానసూరి అని అంటారు. स्लोगन, गुणमूर्त बन अपने जीवन रूपी गुलदस्ते में दिव्यता की महक फैलावो. గుణమూర్తిగా అయ్యి తమ జీవితం రూపీ పుష్పగుచ్చంలో దివ్యత అనే సుగంధాన్ని వ్యాపింపచేయండి. గుణమూర్తిగా అయ్యి జీవితం రూపీ గుల్దస్తా ద్వారా, పుష్పగుచ్చం ద్వారా సుగంధాన్ని వ్యాపింపచేయండి. పుష్పాల నుండి సుగంధం నలువైపులా వ్యాపిస్తుంది కదా, అలా మన జీవితమే ఒక గుల్దస్తా అయిపోవాలి, పుష్పగుచ్చంలా అయిపోవాలన్నమాట. దివ్యత అనే సుగంధాన్ని వ్యాపింపచేయండి అంటున్నారు. ఈరోజు బాబా విశేషంగా ఏం తెలియజేస్తున్నారు? బాబా స్మృతి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకొని దీని ద్వారానే పుణ్యాత్మగా అవుతారు అంటున్నారు బాబా. బాబాని స్మృతి చేస్తేనే రాజ్యాధికారం యొక్క ప్రాప్తి. ఇంకా బాబాతో ఎప్పుడూ కూడా సత్యంగా ఉండాలి, ఏమీ దాచిపెట్టకూడదు. దాచిపెట్టేస్తాము అంటే అది ఇంకా ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ పొరపాట్లు అనేవి ఇంకా ఇంకా పెరిగిపోతాయి అంటున్నారు. కాబట్టి బాబాతో చెప్పేసి క్షమాపణ తీసుకోవడం ద్వారా బాబా నుండి శ్రేష్టమైన సలహాలు కూడా లభిస్తాయి. దీని ద్వారా మన కళ్యాణం నిండి ఉంది అన్నమాట, మన ఉద్ధరణ జరుగుతుంది, ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా అతీంద్రియ సుఖం కొంతమందికి అనుభవం కావటం లేదు బాబా పిల్లలు అయిన తరువాత కూడా. దీనికి కారణం ఏంటంటే సూక్ష్మంగా ఏవో ఒక పాపాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎంత టెన్షన్ పెట్టుకున్నా మనకు తెలుసో తెలియకో జరిగిపోతూ ఉన్నాయి. ముందు వీటి యొక్క పరిశీలన చేసుకోండి, అవి సమాప్తి చేసుకోండి అంటున్నారు బాబా. సూక్ష్మంగా కూడా మా ద్వారా ఏ పొరపాట్లు జరగటం లేదు కదా అని చూసుకున్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా సంశయించే అవసరం లేదు, భయపడే అవసరం లేదు బాబా ఏమంటారో ఏంటో అని. కాబట్టి సత్యంగా ఉండండి బాబాతో అని చెప్తున్నారు. ఇంకా ఈరోజు బాబా వరదానంలో మాస్టర్ జ్ఞాన సూర్యులు అవ్వండి అంటున్నారు. మనలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతల యొక్క చెత్తను భస్మం చేసేయాలి. అప్పుడు మనం మాస్టర్ జ్ఞాన సూర్యులై ఇతరుల యొక్క బలహీనతల్ని కూడా సమాప్తి చేసేందుకు అలాంటి అర్హత మనలో వచ్చేస్తుంది అన్నమాట. అచ్చా, ఓం శాంతి. सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में, सुख इतने पाए हैं प्यारे प्रभु के प्यार में। रौनक ही रौनक
अब तो मेरे संसार में, मेरे संसार में सुख इतने